హలో స్టూడెంట్స్, టుడే మనము డేటా సెంటర్ మరియు క్లౌడ్ సెంటర్ మధ్య తేడా గురించి తెలుసుకుంటాము. అర్థమైందా స్టూడెంట్స్? డేటా సెంటర్ మరియు క్లౌడ్ సెంటర్ మధ్య ఉన్న తేడాను సులభంగా తెలుసుకుందాము. పాయింట్ నెంబర్ 1, సింపుల్ ఎగ్జాంపుల్. మన ఇంటికి ఎలక్ట్రిసిటీ కావాలనుకుంటాము. దానికి మనం ఇంటి దగ్గరే జనరేటర్ పెట్టుకొని సొంతగా దాంట్లో డీజిల్ పోసుకొని విద్యుత్ తయారు చేసుకుంటే దాన్ని డేటా సెంటర్ లాంటిదని భావించాలి. ఓకే, నెక్స్ట్ క్లౌడ్కి ఎగ్జాంపుల్. మనము ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి అవసరమైనప్పుడు ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని వినియోగించిన యూనిట్స్కి బిల్లు చెల్లిస్తే సో ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది క్లౌడ్ లాంటిది. ఓకే, క్లారిటీ ఉందా? నెక్స్ట్ పాయింట్, డేటా సెంటర్ అంటే ఏంటి మళ్ళా క్లారిటీగా ఇస్తాను. డేటా సెంటర్ అనేది సర్వర్లు మరియు కంప్యూటర్ పరికరాలు ఉండే ఒక బిల్డింగ్ లాంటిది అని అర్థం చేసుకోండి. అందులో ఏమేమి ఉంటాయి? సర్వర్లు, స్టోరేజ్ డివైస్, నెట్వర్క్ డివైస్, కూలింగ్ సిస్టము, బ్యాకప్ పవరు, చాలా ఎక్విప్మెంట్తో కూడి ఉంటుంది డేటా సెంటరు. ఈ హార్డ్వేర్ను సంస్థ స్వయంగా వాళ్ళే డేటా సెంటర్ వాళ్ళు కొనుక్కొని సొంతగా రన్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్ వాళ్ళు కానీ, యూనివర్సిటీ వాళ్ళు కానీ, ఒక రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కానీ వాళ్ళకి తగిన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా డేటా సెంటర్ను మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ సొంత ఖర్చుతోటి. నెక్స్ట్ పాయింట్, క్లౌడ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సరిపోదు. క్లౌడ్ అనేది ఇంటర్నెట్ ద్వారా కంప్యూటింగ్ వనరులను అద్దెకి అనగా రెంట్కి ఉపయోగించే సేవ లాంటిది. మనం సొంతగా మన యొక్క హాస్పిటల్కి కానీ, కాలేజీకి కానీ సర్వర్లు కొనాల్సిన అవసరం ఉండదు. అవసరాన్ని బట్టి వర్చువల్ సర్వర్స్ మరియు స్టోరేజీ మరియు డేటాబేస్లు, నెట్వర్కింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు నెలకి ఇంతని, సంవత్సరానికి ఇంతని రెంట్ కట్టుకొని ఉపయోగించుకోవచ్చు. అవి క్లౌడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పేర్లు చెప్పండి. AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మరియు గూగుల్ క్లౌడ్ ప్రముఖ క్లౌడ్ సేవలను అందిస్తాయి. మనలాంటి వాళ్ళకి డేటా సెంటర్ మనకు ఉపయోగించుకోవచ్చు. ఓకే, బాయ్.